హలో హాయ్ నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు ఫకీర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్లో ఉమ్మడి నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. రైతు బాంధవుడు అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రైతులకు 1,52,000 కోట్ల రూపాయలను మంజూరు చేసి రైతులకు పెద్దపీట వేసిన మహానుభావుడని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఒల్దాసు రాజు కాలభైరవ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు వ్యవసాయ రంగానికి 2014 నుంచి వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. 1,52,000 కోట్ల రూపాయలు ఈసారి వ్యవసాయ రంగానికి నిధులు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కొంతమంది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణకు నిధులు ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, యూపీఏ ప్రభుత్వ హయాంలో సమైక్య రాష్ట్రంగా ఉండబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చినారు, ఒకసారి మీ దగ్గర లెక్క ఉంటే బట్టబయలు చేయాలని భారతీయ జనతా పార్టీ మీరు డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 కంటే మీరేగా అధికారంలోకి ఉన్నది. ఆ రోజున ఇచ్చినటువంటి నిధులు ఎంత, బడ్జెట్ల కేటాయింపులు ఎంత జరిగినది, ఎంత ఖర్చు పెట్టిందో ఒక శ్వేతపత్రం ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాల హాయంలో తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన నిధులపైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు పూర్తిగా కూడా ఒక పవర్ ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి హార్టికల్చర్ యూనివర్సిటీ ఇచ్చినాం. అదేవిధంగా రామగుండం కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనే గొప్పగా వెళ్ళినట్టు మీ హాయంలోనే ఎరువుల ఫ్యాక్టరీ మూతపట్టింది. తిరిగి తెరిపించినటువంటి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి తిరిగి రైతులకు ఇబ్బంది జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మూతపడ్డటువంటి ఎరువుల ఫ్యాక్టరీని మరి తిరిగి పెద్ద ఎత్తున నిధులు కేటాయించి రామగుండం ప్రాజెక్టును మరి ప్రారంభించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని దక్కింది. ఆ రోజుకి ఎక్కడ కూడా ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా ఇప్పుడు సింగరేణికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించినాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి 5,000 కోట్లకు పైగా ఈరోజు రైల్వే బడ్జెట్లు ఇవ్వడం జరిగింది. జాతీయ రహదారుల విస్తరణ వేగంగా జరుగుతూ ఉంది. 4 రోడ్ల నుంచి ఇప్పుడు 6 రోడ్ల వరకు టెండర్లు కాల్ఫర్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీపీ నగర్ టు అదేవిధంగా గుంటూరు వరకు ఉండబడినటువంటి సింగిల్ లైన్, డబుల్ లైన్ చేస్తూ ఉన్నారు. డబ్లింగ్ చేస్తూ విత్ ఎలక్ట్రికల్గా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా తెలంగాణలో ఉన్నాయో వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకసారి కనుక చూసుకోవాలి. అదేవిధంగా త్రిపులార్ భువనగిరి జిల్లాకు మీదుగా ఉండబడి రాబోయేటట్టు రీజనల్ రింగ్ రోడ్డుకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఈ విధంగా అవసరాలను బట్టి భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలకు సముచితమైనటువంటి విధంగా పూర్తిగా నిధుల కేటాయింపు కానీ అభివృద్ధి విషయంలో కానీ స్థానం కల్పిస్తేటటువంటి పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం లేదు, కేరళలో బీజేపీ లేదు, మిగతా రాష్ట్ర బీజేపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఉన్న అధికారంలో ఉన్న రాష్ట్రాలకు సమానంగా కూడా అవసరాలను బట్టి, వీలుని బట్టి, సౌకర్యాలను బట్టి, వసతులను బట్టి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఇవాళ మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీని, మీరు ఎన్ని నిధులు ఇచ్చినారు నల్గొండ జిల్లాకు కేటాయింపులు ఏం చేసినారు? అదేవిధంగా ఈ యొక్క భువనగిరి మీదుగా పోయేటటువంటి ఈ యొక్క మూసీ ప్రాజెక్టు మీరు ఇచ్చిన నిధులంతా పూర్తిగా కూడా తెలంగాణ నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పూర్తిగా కూడా మొండి చేయి చూపింది. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్ నిన్న నల్గొండ జిల్లాకు పూర్తిగా మొండి చేయి చూపించింది. మీ హాయంలోనే 2009లో సొరంగ మార్గం పెండింగ్ అయిపోయింది. ఇక్కడ కూడా పూర్తిగా వెనుకబడ్డటువంటిది. కాబట్టి నిధుల కేటాయింపుల్లో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. మీరిచ్చినటువంటి హామీలు, ఎన్నికల్లో మీరిచ్చినటువంటి హామీలను అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్లో పూర్తిగా కూడా అన్యాయం చేసింది నల్గొండ జిల్లాకు.
ఈరోజు పూర్తిగా కూడా ఎస్సీ వర్గాలకు అన్యాయం చేసింది భారతీయ జనతా ఎస్సీ మోర్చా ప్రోగ్రాం చేస్తూ ఉన్నాం. అన్ని వర్గాల ప్రజలను, మహిళలకు మోసం చేసింది, ఎస్సీలను మోసం చేసింది, బీసీలను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, దగా చేసిన ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ప్రజలందరూ కూడా ఈరోజు ఒక్క ఎత్తున పూర్తిగా కూడా వ్యతిరేకత వచ్చింది, అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమైనా ఉపయోగపడుతుంది, పాలకులను మార్చేమైనా ఉపయోగపడుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హామీలు ఉండమనేటువంటి పాలకులలో 5,000 ఇచ్చినారు, రైతు బంధు 500 రూపాయలు బోనస్ ఇస్తాను ఇవ్వలేదు, రైతుల యొక్క రుణమాఫీ చేయలేదు. కనీసం ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మా రాతలు ఏమైనా మారుతాయని అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపిస్తే ఈరోజు ప్రజలకు పూర్తిగా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి రైతులకు 2 లక్షల రూపాయలు ఇస్తా అంటే ఆశపడ్డారు, నమ్మి కోటి ఆశలతో ఎదురు చూస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు మీరు పూర్తిగా కూడా ఇచ్చింది ఏమున్నది. కాబట్టి పాలకులు మారిదే తప్ప రైతుల యొక్క ప్రజల యొక్క తలరాతలు మారలేదు. మీరు వెంటనే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ అంచెల వారిగా, దశల వారిగా పూర్తిగా ఉద్యమం చేస్తాం. ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యేంత కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మరి అమలు చేసే వరకు కూడా మీ యొక్క తల వంచి పూర్తిగా కూడా మీ మొడలు వంచి కేసీఆర్ ఎట్లయితే గత ప్రభుత్వ హాయంలో మోసం చేసారో మీరు మోసం చేస్తున్న అమలు చేసేంత కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాలు చేసి అమలయ్యేంత కూడా దశల వరకు ఉద్యమం చేస్తామని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు భారతీయ జనతా కిసాన్ మోర్చా యాదాద్రి జిల్లా సమావేశము స్థానిక బీజేపీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర జాతీయ భారతీయ జనతా కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పెద్దలు గోలి మత్స్వామి రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జ్ అశోక్ అన్న గారు, జిల్లా అధ్యక్షులు రాజేందర్ గారి యొక్క అధ్యక్షత జరిగింది. రంగారెడ్డి గారు స్పోక్స్ పర్సన్, అందరూ కూడా మిత్రులు పాల్గొన్నారు అన్ని మండలాల నుంచి. ఈ యొక్క తీర్మానం చేయడం జరిగింది. భారతీయ జనతా కిసాన్ మోర్చా రాష్ట్ర స్థాయిలో 3 రోజుల కింద రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అట్టి సమావేశంలో భాగంగా ఆ నేపథ్యంలోనే అన్ని జిల్లాలలో కూడా జిల్లా సమావేశం పెట్టాలని నిర్ణయం జరిగింది. ఇంతలోపటినే కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టడం వల్ల మేము ఏదైతే ప్రణాళికాబద్ధంగా కిసాన్ మోర్చా, మహిళా మోర్చా, యువ మోర్చాని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 6 నెలలు మేము టైం ఇచ్చి 6 నెలల తర్వాత ఈ యొక్క చెయ్యని పనులను మాత్రమే మేము చేయాలని ఏలెత్తి చూపిస్తున్న సందర్భంలో వాళ్ళందరూ కూడా కార్యక్రమానికి నాంది పలికి, ప్రజలచే ఉద్యమానికి నాంది పలికి ముందుకు సాగుతున్న సందర్భంగా కలెక్టరేట్లు ముట్టడి కానీ, రాస్తారోకోలు కానీ, ఈ యొక్క రైతులచే మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు సత్యాగ్రహం చేసినాం. కలెక్టరేట్గా మొన్న ఇట్టి కార్యక్రమాలకు కౌంటర్గా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణకు పెట్టలేదని మా మీద ఏదో అబాసుపాలు చేయాలని ప్రజలలో మమ్మల్ని హేళన చేస్తారు. ఎలక్షన్ల కంటే ముందు కూడా నామినల్ బడ్జెట్లో 1,000 కోట్ల రూపాయలు ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ ఈ 70 సంవత్సరాల నుంచి ఇయని ములుగులో గిరిజన యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీల గురించి ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క కిసాన్ మోర్చా నాయకులకు మనం ఎన్ని వేల బడ్జెట్ ఇచ్చినాం, ఎన్ని వేల కిసాన్లకు మేము కిసాన్ సమ్మాన్ నిధి కింద ఈ జిల్లాలకు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి రాష్ట్రానికి వచ్చినటువంటి నిధులన్నీ అనేది గ్రామాలలో మేము కూడా చెప్పాలని నిర్ణయానికి వచ్చినాం. అదే రకంగా మీరు ₹1,00,000 రుణమాఫీ కాదు 2 లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్న సందర్భంలో మీరు ₹1,00,000 రుణమాఫీ చేశారు అంటున్నారు. అది కూడా పూర్తిగా రుణమాఫీ ₹1,00,000 కూడా కాలేదు. 50,000 ఉన్నోళ్లకు కాలే, 70,000 ఉన్నోళ్లకు కాలే, కొంతమందికి అయింది, కొంతమంది కాలే. వాటన్నిటికి కూడా ఈ రేషన్ కార్డు యొక్క నామినల్గా రేషన్ కార్డు ఉండాలంటారు. రేషన్ కార్డు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డే ఇవ్వలే. ఆ రేషన్ కార్డు ఏంది వాళ్ళకి ఎట్లయితుంది, ఐటీ చూపించమంటారు. ఒక్కొక్క రైతుని ఇంట్లో అమెరికాకు పోయి చదువుకునే కొడుకుంటే వాళ్ళ గురించి ఐటీ సబ్మిట్ చేయవలసి వస్తుంది. ఐటీ సబ్మిట్ చేసేవానికి ఐటీ సబ్మిట్ చేసామని ఆపి పెట్టిర్రు. ఇవన్నీ కూడా ఏదో చేయాలని చిన్న చిన్న సాకులు చెప్పి మన యొక్క మాఫీ చేయకుండా రైతులను నడ్డి విరుస్తున్న ప్రభుత్వానికి మేము ఉద్యమానికి నాంది పలుకుతున్నాం. మేము రైతులచే ఈ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఉద్యమం పలకాలని ఈ సందర్భంగా ఈ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టాలని ఈ మీటింగ్ ద్వారా తెలియజేస్తున్నాం.